పులిచింతల ముంపు గ్రామాల్ని నీరు చుట్టుముట్టింది. భారీగా నీరు వచ్చి చేరడంతో బాధితులు ఊళ్లు ఖాళీ చేసి బయటకు వెళ్లిపోతున్నారు. మరోవైపు నాగార్జున సాగర్ నుంచి కృష్ణమ్మ పరవళ్లు ఒక రోజులోనే మాయం కావడంతో ఆయకట్టు పరిధి రైతుల్లో ఆందోళన నెలకొంది. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతానికి సాగర్ కుడి కాలువ నుంచి సాగుకు నీరు విడుదలైంది. ఈ కాలువ పరిధిలో జోన్ 1 కింద జిల్లాలో 2,43,198 ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు చేయనున్నారు. మరో 4,16,000 ఎకరాల్లో ఆరుతడి పంటలను పండిస్తారు. బుధ గురువారాల్లో సాగర్ నుంచి నీటిని వదిలారు. గురువారం ఉదయం 24 గేట్లు ఎత్తి దాదాపు 2.5 లక్షల క్యూసెక్ల నీరు వదిలి సాయంత్రానికి విడుదల పరిమాణాన్ని క్రమంగా తగ్గించారు. గురువారం రాత్రి 8 గంటల సమయంలో రేడియల్ క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదల నిలిపివేశారు. నీటికి సంబంధించిన కొరత ఏమి లేదు. ఇప్పుడు పూర్తి స్థాయిలో ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాగే నాగార్జున సాగర్ కింద కూడా ఈ ఫస్ట్ క్రాప్ కి వరికి నీళ్లు ఇవ్వడానికి రాష్ట్ర స్థాయిలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని కూడా నీటి విడుదల ఆల్రెడీ మొదలైంది. ఇది 1వ తేదీ నుంచి కొద్దిగా స్టార్ట్ చేసి ఇప్పుడు ఎక్కువగా నీళ్లు విడుదల చేసింది. బొగ్గువాగుల ద్వారా ఆల్రెడీ కెనాల్కి నీళ్లు రావడం జరిగింది. సాగర్ జలాశయం నుంచి నీటిని కృష్ణానదిలోకి వదలడంతో రెంటచింతల్ మండలం జట్టిపాలెం వద్ద నిర్మాణంలో ఉన్న సాగర్ టెయిల్ పాండ్ డ్యాం మునిగింది. నాగార్జున సాగర్ కు 21 కిలోమీటర్ల దూరంలోని మినీ జల విద్యుత్ కేంద్రం ప్రాజెక్టులోకి భారీగా నీరు వచ్చింది. 5 రోజుల క్రితమే ఇక్కడ పనులు ఆపేశారు. మరో 3 నెలల తర్వాతే పనులు తిరిగి ప్రారంభం కావచ్చని అధికారులు చెప్తున్నారు. పులిచింతల ప్రాజెక్టు ముంపు గ్రామాల్లోకి వరద నీరు వచ్చి చేరుతున్నందున బాధితులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళుతున్నారు. ఇప్పటికే గొల్లపేట గ్రామం జల దిగ్బంధమైంది. కోళ్లూరు, చిట్యాల తండ, కేతవరం, బోధనంలలో వ్యవసాయ భూముల్లోకి వరద నీరు చేరింది. తాడికొండ మండలం బంగారుపల్లిలో పొలాలు నీట మునిగాయి. 3,70,000 క్యూసెక్స్ తో పెద్దగా ఈ గ్రామాల లోపలికి నీళ్లు వచ్చి మునిగిపోయే సమస్య ఏమీ లేదు. కానీ చాలా మంది నది లోపలికి వెళ్లి పంటలు వేసుకునే వాళ్ళు కానీ, లేకపోతే మేకల్ని గొర్రెల్ని పెంచుకున్న వాళ్ళు కానీ, లేకపోతే సముద్రంలో ఇది మత్స్యకారులు కానీ కొంతమంది ఉంటారు. వాళ్ళందరినీ కూడా ముందే అప్రమత్తం చేయడం జరిగింది. సాగర్ నుంచి వరద నీరు ప్రకాశం బ్యారేజీ వరకు వచ్చి చేరుతున్నందున పరివాహక ప్రాంతాల్లోని కాలువలు పొంగుతున్నాయి. కృష్ణా పశ్చిమ డెల్టా కాలువలకు ఇప్పటికే 11,690 క్యూసెక్కులు, గుంటూరు ఛానల్ కు 84 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. సాగర్ కు ఎగువ నుంచి నీటి విడుదల లేకపోవడంతో పరివాహక ప్రాంత రైతుల్లో మళ్లీ ఆందోళన నెలకొంది.